నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? అమ్మ, అసలు గణపతి ఉపాసన ఎలా చేయాలి? గణపతి ఉపాసన చేస్తే ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి? గణపతి ఉపాసన, గణపతి ఏ ఉపాసన అయినా ఈ పంచతన్మాత్రలు తృప్తి అనేది ఉంటుందమ్మా. అసలు గణపతికి మనం ఎందుకు పూజ చేస్తాము అని అన్నప్పుడు గణపతి ఎలా తయారయ్యాడో ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఆయన ఏం చేస్తాడు. గణపతి అంటే కూడా అర్థం ఏమిటంటే గణాలకు అధిపతి. గణములు అంటే అర్థం ఏమిటి అంటే ఒకే ప్రదేశంలో బోల్డన్ని పార్ట్లు ఉంటాయి చూసారా, ఆ పార్ట్లన్నీ కలిపి ఎవరైతే బాసో ఆయన గణపతి అంటున్నారు. అంటే ఇది మొత్తం ఈ భౌతిక దేహానికి అంతటికీ అధిపతి ఎవరు? గణపతి. ఎలాగా అనంటే అందుకే ఆవిడ నలుగు పెట్టుకుని మనకి చూపించిందనమాట. ఈ శరీరాన్ని ఎవరైతే ఇంప్యూర్గా ఉన్న దాన్ని ప్యూరిఫై చేస్తారో అతనే గణపతి అని చెప్పి నలుగు పెట్టుకుని మనకి చూపించడానికి కారణం అది. ఆయన గణపతి ఎలా మన భౌతిక శరీరానికి ఆయన అధిపతి అనడానికి ఇంకో కారణం ఏంటో చూడండి. కళ్ళు, ముక్కు, చెవులు అంటే బోల్డ్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా బాడీలో. ఈ బాడీ పార్ట్స్ అన్ని కలిపి ఎవరు అంటే అధిపతి గణపతి. ఈయన ఏం చేస్తున్నాడు? నలుగు పెట్టుకోవడం అంటే అసలు దీనికి పట్టిన మురికి పేరు ఏమిటి అని ఒకసారి ఆలోచించాం అనుకోండి. శరీరానికి పట్టిన మురికి పేరు నేను అని ఒకడు పట్టేట. ఆ నేను పడితే ఏమైందంటే మన బుర్ర నిండా ఒకటే ఒక ఆలోచన. ఆ ఆలోచన పేరు ఏమిటి అంటే నాకు అన్నీ తెలుసు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసో ఇంకేమైనా తెలుసుకుంటున్నావా? లేదు. ఎప్పుడైతే ఏమీ తెలుసుకోవటం లేదో మనం ఎంత ఉన్నామో అంతే ఉండిపోతున్నాం. ఇప్పుడు గణపతి వచ్చి ఏం చేస్తాడు అంటే శుభ్రంగా ఒంటికి నలుగు పెడితే మొత్తం ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది కదా. ఆ ఓపెన్ అయిన లోపలికి ఏం వెళుతుంది అంటే శివాశక్తుల యొక్క శక్తి. ఎందుకంటే గణపతిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది అమ్మవారే అయినా ఆవిడ ఏం చేసిందిట? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ చేస్తున్నంతసేపు కామేశ్వరుణ్ణే తలుచుకుంటూ చేసిందిట. అందుకని శివాశక్తుల యొక్క శక్తి ఎప్పుడు లోపలికి వెళుతుందో అప్పుడు అంటే శక్తి జ్ఞానం ఎప్పుడు లోపలికి వెళుతుందో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు అన్న ప్లేస్లో అసలు ఏమీ తెలియదు అని. ఎప్పుడు మనకి ఏమీ తెలియదో నేర్చుకోవడం ఏమవుతుంది? చాలా ఈజీ అయిపోతుంది. అందుకని ఇక్కడ నేర్చుకోవడం అన్నది మొదలు పెడతాం గణపతి ద్వారా. దానికి తోడు ఏంటి అంటే మొత్తం డిస్కనెక్ట్ అయిపోయిన పాటు ఇక్కడ ఉపాసన అంటే గణపతి ఉపాసన అని కాదు, ఏ ఉపాసన అన్నా ఒకటే అర్థం. ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏ దేవుడిని కొలుస్తున్నామో ఆ దేవుళ్ళ మారడం. అంటే ఆ లక్షణాలన్నీ ఎవరి లోపలికి రావాలి? మన లోపలికి రావాలి. ఇక్కడ గణపతి మంత్రం కూడా గణపతి ఇప్పుడు మీరు గణపతి అడిగారు కాబట్టి ఏ మంత్రం అయినా సరే ఆ మంత్రం ఎలా వచ్చింది అంటే మన ఋషులు మునులు ఈ 51 అక్షరాలు తప్ప 52వ అక్షరం ఏమి ఉండదు. మీరు చూస్తే మొత్తం ఉన్న అక్షరాలన్నీ అక్కడే అంటే అటు ఇటు మార్చి అవే అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలన్నీ కలిపితే ఏంటంటే ఈ విధమైన శక్తి వస్తుంది అని వాళ్ళు కనుక్కుని దాని పేరు గణపతి అని పెట్టారు. ఇక్కడ గణపతి అని పెట్టడానికి కూడా మొత్తం ఈ పార్ట్లన్నిటిలో డిస్కనెక్ట్ అవ్వడం ఏమిటి, కనెక్ట్ అవ్వడం ఏమిటి అని ఆలోచిస్తే ఏమైంది? మనం పెరుగుతున్న కొద్దీ అంటే 6వ సంవత్సరం వరకు ఎలా అంటే చాలా మంచి పిల్లల కింద ప్యూర్గా దేవుడు ఎలా పంపించాడో అలాగే మనకి తెలివితేటలే ఉండవు. 6వ సంవత్సరంలో అడుగు పెట్టగానే మన లోపలికి మోహం అని వస్తుందన్నమాట. అంటే అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటి లోపలికి రావడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే వచ్చాయో అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటారు కదా, ఈ 6 ఎప్పుడైతే మన లోపలికి వచ్చాయో రాగానే ఏంటంటే మనలో ఈ ప్యూరిటీ కాస్త ఏమవుతుంది? ఇంప్యూరిటీ కింద మారుతాయి. అంటే తెలివితేటలు వచ్చాయి అనుకుంటాం. ఆ తెలివితేటలు వచ్చాయి అనుకుని ఏం చేస్తాం అంటే మనం తెలివైన వాళ్ళం అనుకుని మనం పనులన్నీ ఏం చేస్తాం? పిచ్చి పనులే చేస్తాం. ఆ పిచ్చి పనులు ఏంటి అంటే మనకి ఏది ఇంపార్టెంట్ అన్నది మనకి తెలియదు. తెలియక ఏం చేస్తాం అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏదైనా ఉందంటే బాడీలో ఇది లేకపోతే నేను లేనంటే గుండె. ఎందుకంటే అది ఆగిపోతే మనం ఉండడం. కానీ మన లైఫ్లో మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి అన్నెసరీగా ఇచ్చిన పార్ట్ ఏంటి అంటే బ్రెయిన్. ఎందుకంటే చాలా బాగా తెలివైందని అనుకుంటాంట. కానీ తెలివైంది అయితే ఏం చేస్తుంది? దేంతో సంబంధం పెట్టుకుంటుంది? గుండెతో సంబంధం పెట్టుకుంటుంది. గుండెతో ఎప్పుడు సంబంధం పెట్టుకుందో మనం ఎప్పుడు గుండె ఎప్పుడు ఏం చెప్తుంటే ఏదైనా సరే ఇట్స్ ఓకే,
ఎందుకంటే గుండెకి తెలుసున్నది ఏంటంటే ప్రాబ్లం చూడడం కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. మైండ్కి తెలుసున్నది ఏంటంటే ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే గణపతి ఏం చేస్తాడు, మొత్తం శరీరంలో ఉన్న ప్రతి పార్టు ఏమైందిట అంటే వెళ్ళి దీంతో కనెక్ట్ అయి, గణపతి మంత్రం అర్థమయ్యేదమ్మా. ఏంటవుతుందిట, మొత్తం ప్రతి పార్ట్ వెళ్ళి మైండ్తో కనెక్ట్ అయింది, తెలివైంది అనుకుని. తీరా అన్నీ కనెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకు అర్థమైందిట ఏమిటి అంటే దీనికంటే నాకే ఎక్కువ తెలుసు అని. ఇప్పుడు కిడ్నీ ఏం చేయాలో కిడ్నీకి తెలుసు, లివర్ ఏం చేయాలో లివర్కి తెలుసు, లంగ్స్ ఏం చేయాలో లంగ్స్కి తెలుసు. కానీ అన్ని పట్టుకెళ్ళి దేంతో, ఇప్పుడు చూడండి కళ్ళుతో చూసినంతసేపు మనకి ఎవరి మీద ఏమీ అభిప్రాయం రాదు. కానీ ఈ చూసిన దాన్ని మైండ్కి ఎప్పుడు ఎక్కిస్తామో అప్పుడే అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడు మన ఇద్దరం సపోజ్ దెబ్బలాడుకున్నాం అనుకోండి, దెబ్బలాడుకున్నంతసేపు ఏదో అరుచుకుంటాం కానీ మన ఇద్దరికి ఏం ఫీలింగ్స్ ఉండవు, ఊరికే ఆ కోపంలో అరుచుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళి ఇద్దరం కూర్చుంటాం చూసారా, కొంచెం సేపు ఆలోచించిన తర్వాతే మీ మీద నాకు, నా మీద మీకు కోపం వస్తుంది. నిజంగా చూస్తే ఇక్కడ జరిగినంతసేపు అసలు ఏం ఫీలింగ్స్ ఉండవు. దానికి కారణం ఏంటి అంటే ఏ పార్ట్ కూడా అసలు మన్ని ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయనివ్వదు. కానీ అహంకారం అంతా ఉన్నది దేనికి అంటే బ్రెయిన్కే. ఎందువల్ల అంటే అది అన్నెసరీగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏం చేసాయట, నాకు బాగా తెలుసు, దీనికంటే నాకు బాగా తెలుసు, నాకు అన్నీ విడిపోయాయి. ఎప్పుడైతే విడిపోయాయో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ యొక్క శక్తి లోపలికి వెళ్తే, అందుకే అక్కడ ఏం చెప్తారంటే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ అని ఆ మంత్రంలో ఉంటుంది. వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ అంటే అర్థం ఏమిటి అంటే ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ, శివాశక్తుల యొక్క శక్తి ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ప్రతి పార్టు ఆ ఎనర్జీతో, అంటే శివుడు అంటే జ్ఞానం, అమ్మ అంటే శక్తి. శక్తి జ్ఞానం ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న ప్రతి పార్టులోనూ నిండుతుందో, ఆ నిండడం వల్ల ఏమర్థమవుతుంది అంటే నేను చేసిన తప్పు ఏమిటి అంటే దీంతో కోపం వచ్చి డిస్కనెక్ట్ అయ్యాను, కానీ ఇది నేర్పిన ఈగో నాలో ఉండిపోవడం వల్ల నేను మళ్ళీ రీకనెక్ట్ దేంతో అవ్వలేదు, రీయూనియన్ హార్ట్తో అవ్వలేదు అని తెలుస్తుంది. అప్పుడు గణపతి ఏం చేస్తాడు అంటే ప్రతి పార్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ హార్ట్తో కలుపుతాడు. ఎప్పుడైతే కలిపాడో ఫస్ట్ మన శరీరానికి పట్టిన జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోయి మన లోపల దృష్టి లోపం అన్నది పోవడమే కాకుండా యాక్సెప్టెన్స్ అన్నది పెరుగుతుంది. ఎప్పుడు యాక్సెప్టెన్స్, ప్రకృతి మొత్తాన్ని మనం యాక్సెప్ట్ చేయగలడం ఎప్పుడైతే మొదలైందో అదే మనకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. గణపతి ఏంటి అంటే ప్రతి దానిలోనూ ఆనందం, ఉత్సాహంగా ఎలా పనిచేయచ్చు అన్నది నేర్పిస్తాడు. అక్కడ ఫస్ట్ వచ్చేసరికి రెండో స్టెప్కి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, మామూలుగా మూలాధార చక్రంలో ఉన్నాడు అధిపతి. ఇక్కడ అందరూ అమ్మవారి స్థానానికి వెళ్ళింది అంటే ఆవిడ స్థానానికి వెళ్ళింది, గుహ దగ్గర కాపలా పెట్టింది, శివుడు వెళ్ళాలనుకుంటాడు అప్పుడు రానివ్వడు, త్రిశూలంతో కట్ చేశాడు. అది ఏమిటంటే దాని అర్థం అసలు మూలాధార చక్రానికి అధిపతి గణపతి. అక్కడ అమ్మవారు ఎలా ఉంది, దాన్నే గుహ లేదా గుహ్యము అని పిలుస్తారు. ఆ గుహ్యంలో అమ్మ ఎలా ఉందిట అంటే 3 చుట్ల కుండలిని శక్తి రూపంలో పడుకుని ఉంది. ఎప్పుడైనా జ్ఞానం కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి, మూలాధారం నుంచే వస్తుంది లోపలికి. ఈ జ్ఞానం అంటే శివుడు లోపలికి వద్దాం అనుకుని వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ పడుకున్న కుండలిని శక్తి లేవాలి. ఇక్కడ వచ్చేసరికి గణపతి పని ఏమిటి అంటే ఈ పడుకున్న ఆవిడని డిస్టర్బ్ చేయకుండా కూర్చోబెట్టింది అమ్మ. అయ్యేసరికి జ్ఞానం ఎప్పుడు వచ్చిందో అది లేవాలి కాబట్టి ఈయన ఏం చేశాడు, రానివ్వకుండా ఆపాడు. ఎప్పుడు ఆపాడో శివుడు ఏం చేశాడు అంటే త్రిశూలంతో కట్ చేశాడు. త్రిశూలంతో కట్ చేయడం అంటే ఏంటి అంటే గణపతి పూజ మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ జ్ఞానం లోపలికి రావడానికి ఇక్కడ త్రిశూలం అన్నా ఈ 3 చుట్ల పాము అన్నా అర్థం ఏమిటి అంటే ఇక్కడ 3 చుట్టల పాము అంటే మనలో ఉన్న సత్వరజస్తమో గుణాలు, అంటే మనిషిలో ఉన్న సత్వరజస్తమో గుణాలు. ఈ మానవుల్లో సత్వరజస్తమో గుణాలు ఎప్పుడు స్వార్థంగా అంటే ఈ శరీరానికి మాత్రం లిమిట్ అయిపోయి ఉంటాయి. అదేమిటి అంటే తమో గుణం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందిట అంటే పడుక్కో పడుక్కో అంటుందిట, బద్ధకంగా ఉండు అంటుంది. అదే చేస్తాం కదా. రజోగుణం ఏం చేస్తుంట, వీళ్ళు ఈ తప్పు చేశారు పాయింట్అవుట్ చేసి దెబ్బలాడు, వాళ్ళ అందరినీ తప్పుగా చూపిస్తుంది, దెబ్బలాడిస్తూ ఉంటుంది. అంటే ఆ విసుగు కోపం ఏం చేస్తూ ఉంటుంది, అందరినీ దెబ్బలాడమని చెప్తుందిట. ఇక మూడోది సత్వగుణం. సత్వగుణం అంటే ఏంటంటే ఈ ప్రపంచం అంటే మానవుడి సత్వగుణం ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచం మొత్తం ఏమైపోయినా నాకేం సంబంధం లేదు కానీ నేను మాత్రం మంచిదాన్ని అనిపించుకోవాలని చెప్తుందిట.
ఇక్కడికి వచ్చేసరికి దేవత త్రిశూలం అంటే అది కూడా 3 గుణాలే. అవేంటి అంటే దేవతకి సంబంధించిన ఎప్పుడు మన లోపలికి జ్ఞానం వస్తుందో అప్పుడు దేవత సత్వరజస్తమో గుణాలు వస్తాయి. ఈ తమో గుణం పడుక్కో అంటే ఈ తమో గుణం ఏం చెప్తుందిట, ఎప్పుడు మెలకువగా ఉండాలి. అప్పుడు అంటే ప్రకృతి మనకి ఎన్ని విధాలుగా మనకి సహాయం చేస్తుందో మనం తెలుసుకునేటట్టు ఉండాలి మెలకువగా. ఇక్కడేమో బద్ధకంగా ఉండంటుంది కదా, ఇది 24 గంటలు పని చెయ్యి అంటుందిట. ఇది తమో గుణమే. మరి ఎప్పుడు లేచి ఉండడం ఎప్పుడు పని చేయడం కూడా తమో గుణమే కదా. కానీ ఈ తమో గుణం ఏంటంటే ప్రపంచానికి ఏం చేస్తుంది, మేలు చేస్తుంది. ఇక్కడ వచ్చే రజోగుణం ఏంటి, ఇలాంటి వాళ్ళందరినీ దెబ్బలాడంటుంటా. ఇక్కడికి వచ్చేసరికి ఈ రజోగుణం ఏం చెప్తుంటా, నీలో ఎంత చిన్న ప్రాణం ఉందో అందులోనూ అంతే చిన్నది ఉంది, దాంతో దెబ్బలాడడం వల్ల ఈ ప్రపంచానికి అస్సలు ఉపయోగం లేదు, సొసైటీలో బోల్డన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ సాల్వ్ చెయ్యి అంటుంది ఈ రజోగుణం. అంటే చూడండి, ఇది దీనివల్ల ఏమని ఇద్దరికీ ఉపయోగం లేదు, ఇద్దరం బాధపడ్డం తప్ప. కానీ దీనివల్ల ఏమవుతుంది, చాలా మంది ఆనందపడుతున్నారు. ఇక్కడ సత్వగుణం ఏం చెప్తోంది, నేను మంచిదాన్ని అనిపించుకుంటే చాలు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు అంటుంది. కానీ ఈ సత్వగుణం ఏం చెప్తుందిట అంటే, నువ్వు మంచి అనిపించుకున్నా అనిపించుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రపంచానికి ఏం చేయాలని చెప్తుందిట, ధర్మంగా మంచి చెయ్యి. సో అప్పుడు ఏమైంది, త్రిశూలంతో ఎప్పుడైతే ఇక్కడ మెడ తీసేయడం అంటే కూడా ఐడెంటిటీ అన్నదాన్ని తీసాడు. ఎందుకంటే ఇక్కడ వరకు చూడండి అందరూ ఒకలాగే ఉంటాం, ఇది ఉన్నప్పుడే పలానా వాళ్ళు అని గుర్తుపట్టగలుగుతున్నాం. అంటే ఐడెంటిటీ అన్నది ఎక్కడొస్తుంది, ఈ ఫేస్ లోనే. అందుకని మెడ తీశాడు శివుడు అని చెప్తా. అంటే జ్ఞానం రాగానే ఐడెంటిటీ పోతుంది. ఆ పెట్టిన ఐడెంటిటీ కూడా మీరు చూస్తే ఏనుగు తలకాయ. ఆ ఏనుగు తలకాయ అంటే అర్థం ఏమిటి, ఏనుగుకిట అన్నిటికంటే పెద్ద అహంకారం ఉంటుందిట. అంటే ఈ జీవుల్లో పుట్టిన జీవుల్లో ఏనుక్కున్నంత అహంకారం ఈ సృష్టిలో ఎవరికి ఉండదుట. ఏమిటండి అంత పెద్ద అహంకారం అని అంటే, ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అని తెలుసుకోవడం. అది తెలుసుకుంటా అంటే గణపతి పూజ ద్వారా. ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపలికి ప్రవేశించిందో, మీరు లలితా సహస్రం చదివితే అందులో ఉంటుంది బ్రహ్మగ్రంథి విభేదిని అని చెప్పేసి. అది ఏమిటి అంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలు రెండు కలుపుతూ ఒక లింక్ ముడిలా ఉంటుందిట. ఆ ముడి పేరు బ్రహ్మగ్రంథి అంటారు. గణపతి ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఈ బ్రహ్మగ్రంథి అన్నది విభేదన అవుతుంది. బ్రహ్మ అంటే ఎవరో మీకు తెలుసు, సృష్టికర్త బ్రహ్మ. నిజంగా గణపతికి పూజ చేస్తే వచ్చేది ఏమిటి అంటే, నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది అర్థమవుతుంది. అదే సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్. అంటే ఈ సృష్టి అంతా ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఎవరు పుట్టారు, వీటన్నిటికంటే నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, అది తెలుసుకుంటాం గణపతి ఉపాసన ద్వారా. అందుకే మనకి డెస్టినీ ఎవరిస్తారో ఆయనే గణపతి. మనకు ఒక వే చూపించి మనం దాన్ని రీచ్ అయ్యే మార్గాన్ని చూపించేది ఎవరు అంటే గణపతి. అందుకని గణపతి అన్నిటికంటే ముందు చేయడానికి కూడా ఈ శరీరానికి మురికి వదలకపోతే మనం ఆ ఫలితం తీసుకోవటం లేదు. అంటే యాక్సెప్టెన్స్ అనేది మన దగ్గర లేదు. ఆ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం కోసం మనం గణపతికి పూజ చేస్తున్నాం.